సీఎం రేవంతాల సారు నీళ్ల మంత్రి కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ను పిలిచి మీటింగ్ పెట్టిండట. పంట పొలాలకు నీళ్లు ఎడవాలని రైతులు లొల్లి చేస్తున్నారని మీటింగ్ పెట్టిండా. పబ్లిక్ అంతా పోయి మీ సేవల పొంట కొత్త కోపన్ కారట్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారని మాట్లాడేందుకు సమావేశం అయ్యిండా. ఏది అరుచుకుందాం పారి. జనవరి 26 తారీఖు నాడు సీఎం రేవంతాల సారు ఏమనే కొత్తగా 4 పథకాలను సురువు చేస్తున్నామనే కదా. అయితే ఎన్నికల కోడ్ ఉన్నదని అవి పెండింగ్లో పెట్టి కొత్తగా కోపన్ కారట్లకు దరఖాస్తులు తీసుకుని బంద్ పెట్టిరట. అందుకే ముచ్చటెరికైన ముఖ్యమంత్రి సారు కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ను పిలుచుకొని మీటింగ్ పెట్టి మొదలు ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలను ఇడిచిపెట్టి తదిమ జిల్లాల్లో కొత్త కోపన్ కారట్లు ఇచ్చే పని ముంగటేసుకోవాలని అనుకొచ్చిండట. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నా, కులగణన సర్వే అప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్నా, అంతకుముందే మీ సేవలో అప్లై చేసుకున్నా, ఇప్పుడు మళ్ళా దరఖాస్తు పెట్టుకోవాలని వాళ్ళను ఆఫీసుల పొంట దింపే పని ఆఫీసులు పెట్టొద్దని అన్నాడట. అరువులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం ఇయ్యాలి. ఇప్పటికే కోపన్ డీలర్ల షాపులకు సన్నబియ్యం అందినాయి. కొత్తగా పేర్లు ఎక్కించుకున్న వాళ్ళకు, పేర్లు మార్చుకున్న వాళ్ళకు అందరికీ బియ్యం అందిస్తూనే ఉండాలని వచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అనుమానుల పెళ్లి ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు కోపన్ కారట్లు ఇవ్వకుండా ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ కొత్త ముచ్చట చెప్పబడితిరి. ఎన్ని మాటల దరఖాస్తులు పెట్టుకోమంటారు, ఫలానా డేట్ నాడు పక్కా ఇస్తామని ఒక డేట్ చెప్పేదానికి గడికోపారి ఇట్లా దాటగొట్టుకుంటా పొద్దుగడుపుడు ఏందో. మీరు ఏలుబడిలకు వచ్చి ఏడాదిన్నర దగ్గరికి వస్తుంది. ఇంకెప్పుడు ఇస్తారు సారు? మళ్ళీ ఏమనంటే ఇట్లా గడికో మీటింగ్ పెట్టుకుంటా సమీక్షలు సమావేశాలు జరపబడితిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.